కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వెంకటకృష్ణరాయపురం గ్రామంలో శ్రీ గణపతి నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం జరిగింది. 2002వ సంవత్సరంలో గ్రామంలో విఘ్నేశ్వరుడి గుడి నిర్మించడం జరిగిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం గుడి కమిటీ వారందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ వైస్ సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్రారాజు, నానాజీ, చంటిబాబు, ప్రభాకర్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తులో చేసేలాగా ఇప్పటికప్పుడు పెద్దలందరూ, ప్రజలే కాదు పెద్దలందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని నెరవేరుతున్నారండి. ఈ మా గ్రామ ప్రజలకు, ఈ సందాలు ఇచ్చిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీ కూడా అంటే కమిటీ తక్కువ మంది అయినా సరే కష్టపడి తిరిగి చందాలు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అంగవైభవంగా కూడా జరిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారండి. వారికి, కమిటీ వారికి, మా గ్రామ ప్రజలకు, మా గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గుడి లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించి సుమారుగా 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి కూడా గ్రామ పెద్దలు, గ్రామ భక్తులందరూ కలిసి ఏకద్వితంగా ఈ నవరాత్రి సందర్భంగా గ్రాండ్గా చేసి అన్నదానం ప్రజలందరూ కూడా సహకారంతో మొత్తం ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రసాదం అందిస్తున్నామండి. గ్రామ ప్రజలు అందరూ సహకారంతో, ఈ భక్తులు అందరూ సహకారంతో కోరుచున్నాం. సుమారుగా 21 సంవత్సరాల నుంచి 2023లో ఓపెన్ అయింది. ఆ రోజు నుంచి కూడా మన గ్రామ ప్రజలందరూ సహకారం, అందరూ పెద్దలు, అలాగే కమిటీ వారు సహకారంతో ఈ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ సందాలు ఇచ్చిన దాతలకి, అలాగే సహకరించే గ్రామ ప్రజలకి, అలాగే ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో మన ఆలయ కమిటీ వారు బాగా ఎక్కువ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చాలా హుందాగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం ఇలాగా మన అందరూ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ కార్యక్రమం ఇలా జరగాలని కోరుకుంటూ ఈ సందాలు ఇచ్చిన దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ